భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 14వ అధ్యాయం మలుపు. కానీ అతని తల్లి అతనికి సద్గురువు అనుగ్రహం ఉంటే మొదట్లో సకాముడైన వాడు కూడా చివరికి నిష్కామత్వంలోకి అడుగుపెట్టక తప్పదని పెద్దలంటారు. దత్తస్వామి కథల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించే కథలున్నాయి. ఎందుకంటే అది సద్గురు స్వభావంలో ఉంది. సద్గురువు కరుణా సముద్రుడు అంటే అర్థం ఇదే కదా మరి. అయితే సద్గురువు శిష్యుల మనస్సులను మలచేటప్పుడు ఏ ఉపాయాలను ఏ రూపాలను స్వీకరిస్తాడో మనం ఊహించలేము. సద్గురు కృప కలిగితే చెట్లు పుట్టలు సైతం నోళ్లు పెట్టుకొని బోధ చేస్తాయని పెద్దలంటారు. ఇక్కడ అలర్కుడి విషయంలో సద్గురు కృప చాలా విచిత్రంగా వ్యవహరించింది. చిన్నప్పుడే ఇల్లు వదిలి యథేచ్ఛా సంచారంగా పోయిన మదాలస పుత్రులలో రెండోవాడు సుబాహువు తన సంచారంలో ఒకసారి మళ్ళీ తన జన్మభూమికి వచ్చాడు. వచ్చేటప్పటికి తన తమ్ముడే ఇంకా రాజ్యం చేస్తున్నాడని తెలిసింది. మనసు విలవిల్లాడిపోయింది. అంత జ్ఞానికి కూడా. సుబాహువు ఏకాంతంగా కూర్చుని చాలా ఆలోచించాడు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చి అతను సరాసరి కాశీ మార్గం పట్టాడు. సుబాహువు మంచి భారీ మనిషి. ఎంత విరాగి అయినా రాచపోకడలున్నాయి సహజంగానే. వెళ్ళేదారిలో అక్కడక్కడ ప్రయత్నించి మంచి దుస్తులు, కొద్దిపాటి ఆభరణాలు సంపాదించాడు. ఆ వేషంలో అతను కలతప్పిన రాజులాగా ఉన్నాడు. ఆ వేషంతో అతను పోయి కాశీరాజును శరణు వేడాడు విషయం చెప్పకుండా. కాశీరాజు ధర్మాత్ముడు, కీర్తి పొందినవాడు, శ్రీ విశ్వేశ్వర సేవ నిరంతరంగా చేసుకుంటున్నవాడు, పరాక్రమవంతుడు, విపులమైన సేన కలవాడు. అలర్కుడికి అతనికి మనస్పర్ధలున్నాయి ఇదివరకు. అయినా యుద్ధాలెందుకులెమ్మని ఇద్దరు రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు. క్షాత్ర ధర్మాన్ని అనుసరించి శరణార్థి వచ్చిన క్షత్రియుడికి శరణు ఇచ్చాడు కాశీరాజు. ఆ తర్వాత ఆ వచ్చినవాడు అలర్కుడి అన్న అని తెలిసి ఇరుకులో పడ్డామే అనుకున్నాడు. కానీ అతడు సత్యవ్రతుడు అవటం వల్ల మాటకు కట్టుబడిపోయాడు. సుబాహువు మెల్లిగా తన విషయం బయటపెట్టాడు. రాజేంద్ర, అలర్కుడు నాకంటే చిన్నవాడు. నేనేదో కొంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగిన మాట నిజమే, కానీ మళ్ళీ నేను రాజ్యంలోకి వస్తే, చివరికి నగరంలోకి కూడా వస్తే, మా వాడు నన్ను ఆహ్వానించి నా రాజ్యం నాకు ఇవ్వవలసింది పోయి ధర్మాన్ని అతిక్రమించి నన్ను ముష్టివాడిని చూసినట్టు చూశాడు. మిత్రమా, అంత మాటలెందుకు? అతను నిన్ను గుర్తుపట్టలేదేమో. రాజేంద్ర, మా రాజ్యంలో చారులు ఎలా పనిచేస్తారో నాకు తెలుసు. మా వాడికి తెలియలేదంటే నేను నమ్మను. రాజ్యమోహం మా వాడి కళ్ళు కప్పేసింది, అంతే. అంతకన్నా వేరేమీ లేదు. నేను మిమ్మల్ని శరణు వేడాను, తర్వాత తమ చిత్తం. నువ్వు చెప్పింది సబబుగానే ఉంది అని కాశీరాజు హితులతో ఆలోచించి అలర్కుడి దగ్గరకు మర్యాదపూర్వకంగానే ఒక దూతని పంపించాడు. అయ్యా, తమ అన్నగారు మీ రాజ్యంలో కొంతకాలం దేశటనం చేసి ఇప్పుడు మా రాజ్యంలో మా ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్నారు. వారు లేనప్పుడు వారి ప్రతినిధిగా తమరు రాజ్యం చేస్తుండవచ్చును. ఇక మీరు రాజుగా ఉండటం ధర్మం కాదు. వారు వచ్చారు కనుక మీరు వచ్చి వారిని ఆహ్వానించి తీసుకెళ్లటం ధర్మం. అది విని అలర్కుడు ఆశ్చర్యపోయాడు. ఇందులో చూడగా కాశీరాజు పన్నాగం ఏదో ఉన్నట్టుంది. పైకి ధర్మాత్ముడని పేరు, లోపల అన్నీ కుస్తీతోపాయాలు. చిచి అనుకొని మా అన్నగారు వచ్చి అడిగినప్పుడు మా కుటుంబ విషయం మేము చూసుకుంటాం, ఇందులో నీ ప్రసక్తి ఏమీ లేదు, కాదు, పరాక్రమం చూపించుకుంటామంటే అందుకు వేరే సమాధానం సిద్ధంగా ఉంది అని కబురు చేశాడు అలర్కుడు. కాశీరాజు భయపడ్డట్టుగానే పంతాల్లోకి దిగింది వ్యవహారం. అతను సుబాహువుని పిలిచి, అయ్యా, నేనేదో రాజలోభంతో ఈ పన్నాగం పన్నానని మీ తమ్ముడు భావిస్తున్నట్టుంది. అందులో అతని తప్పేముంది? లోకమంతా అట్లాగే అనుకుంటుంది. పోతే అతను చెప్పిన మాట కూడా బాగానే ఉంది. మీకు కొంత పరివారం ఇచ్చి రాజమర్యాదలతో పంపిస్తాను. బాహాటంగా రాజులాగానే వెళ్ళండి. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాము అన్నాడు. అయ్యా, చూసేందుకేముంది? నా పీనుగును అక్కడే పాతేస్తారు. మీ వాళ్ళ శవాలు మీకు పంపిస్తారు. తర్వాత మీకు యుద్ధం తప్పదనుకోండి. అయ్యా, ఎలాగూ రాజ్యం కోసం తల్లిని తండ్రిని చంపిన మహానుభావులున్న ఈ లోకంలో అన్నని చంపటం ఒక లెక్క. మా వాడి సమాధానం ఏ ధోరణిలో ఉందో చూసి కూడా తమరిలా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. తమరు పరాక్రమవంతులని, సత్యవ్రతులని, ధర్మదీక్షితులని నమ్మి వచ్చాను. శరణిచ్చారు. ఆ పైన నా కర్మం కలిసి రావాలి కదా. ఒకవేళ వాడు నన్ను చంపకపోతే నేను పోయి వాడిని యాచించాలి. నా రాజ్యం నాకు ఇయ్యరా బాబు అని. అదే ఒక చావు నాకు. అది నాకు మరీ దుర్భరం. మీకు చిత్తం వస్తే సహాయం చెయ్యండి. పరాక్రమంతో రాజ్యం గెలుచుకుంటాను, లేకపోతే దేశటనం ఎలాగూ ఉంది అన్నాడు సుబాహువు.
కాశీరాజు ధర్మపాశానికి కట్టుబడిపోయాడు. పైగా సుబాహువు చెప్పింది వ్యవహారికంగా సబబుగానే ఉంది. దాంతో కాశీరాజు ఇక రంగంలోకి దిగక తప్పలేదు. అదిగాక అతని ప్రజ్ఞ అనంతమైంది. పైగా అతనికి దైవం ఊహాతీతంగా కలిసి వస్తోంది. కొద్ది సంవత్సరాల్లోనే అతడు అలర్కుడి సామంతులలో అనేక మందిని సామధాన భేద దండోపాయాలతో వశంలోకి తెచ్చుకోగలిగాడు. అలర్కుడికి ఇది తెలిసి అనేక విధాలుగా నిరోధించాడు కానీ అతడికి దైవం కలిసిరాక చాలా చోట్ల పరాజయం ఎదురైంది. కాశీరాజు సుబాహుడి సహాయంతో అటవిక సేనల్ని వశపరుచుకుని ప్రధానంగా ఆటవిక మార్గాల నుంచి ముందుకు చొచ్చుకు వస్తుంటే అలర్కుడి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. చివరికి రాజధానినే చుట్టుముట్టాడు కాశీరాజు. అప్పటికి అనేక చిల్లర యుద్ధాలలో అలర్కుడి సైన్యము కోశము కూడా చాలా నష్టమైంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా అతనికి లోపల ధైర్యోత్సాహాలు సన్నగిల్లసాగాయి. పట్టుదల కొద్దీ కోట తలుపులు మూయించి లోపలే ఉండి సంవత్సర కాలం పోరాడాడు. బయట వారికి అటవీ సంపద నిరంతరంగా వస్తోంది. అతనికేమో లోపల నిలవలేమో తరిగిపోయి నగరంలో కరువు పరిస్థితి ఏర్పడి ప్రజల్లో కూడా వ్యతిరేకత తలెత్తుతోంది. అలర్కుడు అప్పటికి పూర్తిగా జారిపోయాడు. ఇన్ని వేల ఏళ్లలో ఎన్నడూ లేనిది రాజ్యమంతా ఒక్కసారి ఇసుకమేడ కూలినట్టుగా కూలి నెత్తిన పడిపోతోంది. ఇంత బతికి ఇంటి వెనుక చచ్చాడన్నట్టు తాను తన రాజ్యం చివరికి కరువు వల్ల మలమల మాడి చావాల్సిందే. యుద్ధంలో చావకపోతే అతన్ని విషాదము ఆర్తి ఆవరింపజేసినాయి. దుఃఖం నెట్టుకొని వచ్చింది. అలాంటి సమయంలో తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకొచ్చింది. వెంటనే స్నానం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి వారి సమక్షంలో ఉంగరంలోని బంగారు రేకును బయటకు తీసి చదివాడు. విడువవలయను సంగమ్ము విడవవలయు విడువగల అట్టి శక్తి ఏర్పడిన ఎడల వలయు సత్సంగ మొదరింపవలయు సతము సంగరోగ ఔషధమ్ము సత్సంగమిలను విడువవలయును కామంబు విడవవలయను విడవగల ఎట్టి శక్తి ఏర్పడిన ఎడల మోక్ష కామమ్ము నెప్పుడు పూనవలయు కామరోగౌషధము మోక్ష కామమిలను అని ఉంది ఆ రేకు మీద. ఆ రేకు మీద కేవలం అక్షరాలే కాదు, ఏదో అదృశ్య శక్తి కూడా నిక్షేపింపబడి ఉండాలి. ఆ వాక్యాలు చదివిన దగ్గర నుంచి అలర్కుడి మనస్సు విచిత్రంగా మారింది. అతను ఆ వాక్యాల్ని మళ్ళీ చదివాడు. కొన్ని వందల సార్లు చదువుకున్నాడు. చదువుకున్న కొద్దీ ఏదో తెలియని ఆనందం ఊరుకొస్తోంది. అంతకు మించిన ఆలోచనలు తవ్వుకొస్తున్నాయి. చివరికి అతని ఆలోచనలన్నీ ఒకే చోట నిలిచాయి. శాశ్వత సుఖాన్నిచ్చేది మోక్షాశ. ఆ మోక్షాశ సత్సాంగత్యం వల్ల కానీ రాదు ఖాయం. మరి అలాంటి మహాత్ములెవరు? ఆ విషయం మీద మనస్సును కేంద్రీకరించి ఆలోచిస్తూ ఉండగా అతనికి తన తల్లి తరచుగా సహ్యాద్రివాసి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి చాలా మహాత్ములని, ఆయన సాక్షాత్ వాసుదేవుడని చెప్తూ ఉండటం గుర్తుకొచ్చింది. ఇప్పటి మాట అది కొన్ని వేల ఏళ్ల క్రిందటి మాట. తల్లి తపోవనానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసక్తి లేదు, ఆ గుర్తు లేదు. మళ్ళీ ఇన్నేళ్లకేమిటి, ఇన్ని శతాబ్దాలకు ఇప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది. ఆ శృతితో అతని ముఖం వికసించింది. హృదయం తేలికపడ్డది. సహజ నిశ్చయశీలమైన అతని బుద్ధి దత్తస్వామి మీద నిలిచింది. అతను వెనువెంటనే రహస్య సొరంగ మార్గం తెరిచి ఊరి వెలుపలికి వచ్చి అక్కడి నుంచి సహ్యాద్రి చేరాడు. అక్కడ ఆశ్రమంలో శ్రీ దత్తస్వామి ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఇతను వెళ్ళేటప్పటికి అవును మరి ఇతను మదాలస మాతపుత్రుడు. ఇతనికి వేరే పరీక్షలు అక్కర్లేదు, పరిశోధనలు అక్కర్లేదు. ఆ తల్లి చందిబాలు తాగాడు. అంతకన్నా పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా? అందుకేనేమో స్వామి ఇతనికై ఎదురు చూస్తున్నాడా అన్నట్టు సిద్ధంగా కూర్చున్నాడు. 14వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.